పడిపోతున్న గ్రాఫ్ను నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, తద్వారా లబ్ధి పొందాలనే బీజేపీ, అంతిమంగా కాంగ్రెస్కు నష్టం చేయాలని ఎత్తుగడతోనే మరి పీకే సలహాల ఇంకెవరి సలహాల పక్కన పెడితే మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందే పొలిటికల్ డ్రామాను తెర మీదకి తెచ్చిండ్రు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక వెబ్ సిరీస్ను మైమర్పించేలా బీజేపీ స్క్రీన్ ప్లే చేసింది. పక్కా ప్లాన్తోనే కవిత గారి అరెస్ట్ డ్రామా. కొత్త కాదు, గత అనేక రోజులుగా ఈ కేసు పైన కోర్టులలో చర్చ వాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు దీని మీద పేపర్లో చదివి వచ్చింది. ఇవన్నీ రొటీన్గా చట్టం తన పని తాను చేసుకపోతే తప్ప ఇలా విచారణ సంస్థలు వాళ్ళ ఆధారాల మీద ఆధారపడి వాళ్ళ చర్యలు చెప్పాలి తప్ప ఇక్కడ కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వం అట్లాంటి ఆస్కారం